హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా మీరందరూ? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఇల్లరికపు ఆడబిడ్డ పార్ట్ 32తో మేము ముందుకు వచ్చేసాము. మరి ఈ పార్ట్ 32లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు, అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైపులు వేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. అగో లేచినవానే, నీ పని మంచిగా ఉన్నది కదా, లేస్తావు మంచిగా ముద్దుగా రెడీ అయి కూర్చుంటావు. నువ్వు కూడా కూర్చో, ఎవరొద్దంటాండ్రు. నేను కూర్చుంటే ఏడ నడుతుంది అదినే. పొద్దుగాల లేవంగానే సాయాలు వేయన్నాయి, తర్వాత టిఫిన్లు వేయన్నాయి, మధ్యాహ్నం అంటలాయే, మళ్ళీ రాత్రికి మళ్ళీ అంటలాయే. కవన్నీ ఓడి వేస్తాడు నేను కూర్చుంటే. సాయంత్రం ఛాయలు స్నాక్స్ మర్చిపోయిన వదినే. అగో చూడు, రికాము లేకుండా పని చేస్తాను నేను. కూర్చోమ్మన పడుతుంది నువ్వేమో మంచిగా కూర్చుంటావు లేవంగానే పండదాకా. తిండి కూడా గీడికే తెచ్చేయాలి నీకు. అదృష్టం ఉండాలి అది దేనికన్నా. ఏం చేసుడు వదినమ్మా, నాకేమో థైరాయిడ్ రోగమాయే. అవునదిని, థైరాయిడ్ రోగం ఉన్నోళ్ళు ఏం చేస్తలేరు, అట్టిగానే తింటాండ్రు పంటాండ్రు. ఇవాళ కోళ్ళు వండి పెడతాండ్రు ఏమో మరి. ఇంకా థైరాయిడ్ డాక్టర్ వచ్చి గిట్ట వండి పెడతాండ్రమ్మా అన్న వాళ్ళకు. ఏమో వదినమ్మా, నాకు తెలియదు అవన్నీ. ఇవో ఇప్పుడు నీతోటి గిట్లా మాట్లాడదామంటే కూడా ఓపికనే అత్తలేదు. కాదని ఒక మాట అడుగుతూ చెప్పు. ఈ కొడుకు పెళ్ళి దాకా మొన్నటి దాకా మంచిగానే ఉంటుంది కదా, ఇప్పుడు మరీ ఘోరంగా తయారైతున్నావేంది? సోఫాకి అతుకుతాను. ఇగో ఈ సోఫాకు నాకు రాసి పెట్టినట్టున్నాడు దేవుడు. రాసి పెట్టుడు కాదు, పేవికాలు పెట్టినట్టున్నాడు. ఏం పెట్టిండో ఏమో కానీ నాకు శాతన్నే అయితలేదు. మరి ఇప్పుడు నాకు ఒకవేళ పని పడి నేను ఎక్కడికన్నా పోతే ఏం చేస్తావని? ఏం చేస్తావదినమ్మా? ఏమన్నా ఆర్డర్ పెట్టుకొని తింటా. ఆర్డర్ పెట్టుకొని తింటావా? అబ్బా, నేను ఎప్పుడన్నా శాతనైతే లేదు అల్లుడా ఆర్డర్ పెట్టు అంటే బయటే తినద్దు, బయటకెళ్ళి తినద్దు అని బిల్డప్ ఇస్తావు కదా అని. ఇక తప్పని పరిస్థితులల్లా ఏదో ఒకటి తినాలి కదా వదినమ్మ. బతుకన్నాయే, బతకడానికి తినన్నాయే, ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకొని తింటా. ఇక కడుపుతోటున్న నీ బిడ్డ కూడా బయట తెచ్చి పెడతావా? ఇక పెట్టాలే పడుతుంది. గుడ్ మార్నింగ్ అత్తమ్మ. గుడ్ మార్నింగ్ కోడలా. గుడ్ మార్నింగ్ చెప్పడానికి కూడా గిట్లా అవస్థలు పడబడుతుంది. ఇక ఎట్లనో ఏమో రాను నా బిడ్డకు గోసనే ఉన్నట్టున్నది కదా నీతోటి. నీ బిడ్డకు ఏం గోస కావద్దంటే ఇప్పుడు నువ్వు మంచిగా వండి పెట్టాలి నాకు. కూరగాయలు పండ్లు అన్ని రకాల పెడితే అప్పటి వరకు మంచిగా అయితే కావచ్చు. నీకు గంట సాకిరి అయ్యానంటే నేను ఫస్ట్ మంచిగా ఉండాలి, ముందు నేను అవన్నీ తినాలి. ఏందత్తా తెల్లారు లేవంగానే నేను తినాలి నువ్వు తినాలి అని తిండి గురించి మాట్లాడబడుతుంది. ఏం లేదు అల్లుడు, మీ అమ్మకు అస్సలు శాతం అవుతలేదట. మరి ఎవరు చూసుకోవాలి మీ అమ్మను? ఎవరు చూసుకుంటారు? మేమే చూసుకుంటాం. మేమంటే వాళ్ళు కొడుకు నేను కాబట్టి నేనే చూసుకుంటా, నా భార్య చూసుకుంటుంది. మరి బిడ్డ చూసుకోదా? అక్క ఎందుకు చూసుకుంటుంది? కొడుకుండంగా బిడ్డ చూసుకుంటుందా ఏనన్నా? అవును వదినమ్మా, కొడుకుండంగా బిడ్డ చూసుకుంటే పరువు పోతుంది నాకు. నీకంటే కొడుకులు లేక ఇడికత్తివి. బర్రది నాతోటి సాకిరి చేయించుకుంటుంది రోజు. నన్ను గిట్ల ఒక్క మాట అనంది దీనికి మనసుననే పట్టది. నీకు కొడుకులు లేక గిడికి వచ్చినావని 100 సార్లు చదువుతుంది. ఏది వదినమ్మా, ఒకసారి చేతి పైకి లేపు. అబ్బో, ఎందుకు లేపు కదా చూద్దాం. మళ్ళా ఏమన్నా అవుతుందో ఏంది మరి నీకు బొక్కల కానీ. అయ్యో, చూసిన వాళ్ళుడు ఒక్క చేతి లేపడానికి ఎట్ట కట్టపడుతుందో మీ అవ్వ. మరి ఏం చేసుడత్తా, మంచిగా పెడతలేవేంది తిండి మా అమ్మకు? అయ్యో, ఎందుకు పెడతలేను? 4 పూటలు తింటాంది మంచిగా. కూర సరిపోకపోతే నా పల్లెంలో కూడా తీసేస్తాన్నా. నేనే చక్కగా తింటలేను, నువ్వు తింటలేవంటే ఎవరు నమ్ముతారు అదినే? అవో చేతులు కాళ్ళు ఆడించుకుంటా మాట్లాడబడుతుంది టిక్కు టిక్కు మన. నాకు గిట్లా మాట్లాడు చిన్నప్పటి సంది అలవాటు.
అవునా అత్త, తిండి ఎక్కువ గట్ల తిప్పుతావేమో అనుకున్నా. నువ్వు ఎటకారాలు బంద్ చేయాలడు. ఏమైంది అమ్మా, అస్సలు శాతనైతలేదా? మధు ఒకసారి హాస్పిటల్లో చూపించవచ్చు కదా, మొత్తం బాడీ చెకప్ చేస్తే డాక్టరే చెప్తాడు ఏమైందో. ఏంది అమ్మా, పోదామంటావా? ఇక హాస్పిటల్కి ఎందుకురా, పైసలు దండగా. తేరేడున్న వాళ్ళు గిట్లనే ఉంటారు. నేను ఎంతమందిని చూస్తలేను, యూట్యూబ్లో కూడా చూసిన. బర్రెది కావాలని తప్పించుకోవడానికి హాస్పిటల్కి వద్దు అని చెప్తాంది. పైసలు దండగా అనగానే మా అల్లుడు అబ్బో అనుకుంటాడు. ఏడ ఖర్చు అవుతుందో అని మా అల్లుని బాధ. ఆ డాక్టర్ చూసి ఏం లేదమ్మా మంచిగానే ఉన్నామని చెప్తే ఇజ్జత్ పోతుందని గిట్లా అంటుంది. అబ్బో అయ్యో అంటుంది. ఏమన్నా అంటే థైరాయిడ్ అంటుంది. దీని థైరాయిడ్ల మనవయ్యని నన్ను నా బిడ్డను గోస ఉచ్చుకుంటుంది. పూజ అత్తమ్మ, ఇంత కాఫీ కలుపుకురాపో బిడ్డ, కొంచెం అన్న మైండ్ యాక్టివ్ అవుతుంది. మీ అమ్మ చూసినావా నన్ను ఎట్లా అంటుందో. అమ్మని దీనికి యాక్టివ్ కావడానికి కాఫీ కావన్నట. ఇప్పుడే అరగంట కిందనే లోటడంత సాయ వస్తుందా అయింది గుటగుట. మళ్ళీ కాఫీ కలుపుకరమ్మంటుంది. కాఫీలు టీలు బాగా తాగద్దని ఇంకెక్కవుతుంది రోగం. ఏం చేసుడు అయినమ్మా, నాకు గవి తాగుతానే పానం కొంచెం అల్లుగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. ఏమై పూజ గట్లా కూర్చుంటివి, కాఫీ కలుపుకరమ్మంటి కదా. కలుపుతా మాగుండి, ఒక 5 నిమిషాలు అయితే వదిన కూడా వస్తుందట. కాఫీ కలుపుమంటుంది ఎట్లయినా. ఇద్దరికి కలిపి ఒకటేసారి చేస్తా ఆగుండ్రి. అయ్యా పెద్ద కాన్పుకు ఇంకా 2 రోజులు ఉన్నది అన్నట్టు మురుగా పడితే ఏందదినే. నువ్వు వీళ్ళను ఎట్లా కన్నావో ఏం చేసినావో. కనుడు మంచిగా కన్నా, కన్నాకనే రోగాలు మోపాయినాయి. నేను ఇంట్లో అడుగు పెట్టంగానే మోపాయినాయి అని చెప్పలేవో. దీని యాక్షన్లు గంగల పోతే నన్ను నా బిడ్డను గోస ఉచ్చుకొనడానికి ఇవన్నీ ప్లాన్లు తిని పోవే పో. మీ అత్తకట కాపీ కలుపుకురాపనాడు. అమ్మా మీ వదిన వచ్చినాక ఇద్దరు కలిపి చేస్తా. పోవే పో. ఇద్దరికొక పారి ఎందుకు, మీ అత్తకో పారి, వదినకో పారి, మగునికో పారి, ఇట్లా తాపుకొకలా కలుపుకుంటా అంటే ఇంట్లోనే ఉండు. వంటిల్లు కుందేళ్ళు లెక్క. ఏమంటున్నావు మమ్మీ? అది కావాలనే సాకిరి చేయించామని చూస్తుంది మీ అత్తది. నువ్వేమో సాకిరి వేసుకుంటా గిట్టనే కూసో. నీ మొగుడేం పని చేయడు, ఇంట్లోకెళ్ళి బయటపడడు. నువ్వైతే ఇంట్లోనే ఉండు. ఆస్తులు బీస్తులు కూడా ఏం లేవు కదా, ఇక జీవితాంతం సాకిరి అయ్యు. మీ వదినమ్మకు మీ అత్తమ్మకు. జీవితాంతం అంటవేంది మమ్మీ? అక్క చెప్పింది ఎక్కువ రోజులు బతకరు ముసలోళ్ళు, కొన్ని నెలలకే చచ్చిపోతారని చెప్పింది. అప్పటి వరకు ఏదో ఒకటి యాక్టింగ్ చేస్తే సరిపోతుంది అన్నది. నీ పిసప్ప అడగాను. మీ అత్తను చూసినా ఆమె బండకు బండ ఎట్లున్నదో, ఎట్లా తింటుందో. అది 4 రోజులైతే పోతుంది అని చెప్పిన. అది 4 రోజులైతే మనల్ని పంపేటట్టున్నారు వాళ్ళు. వాళ్ళు బావుడు కాదు. అబ్బా మమ్మీ ఏంది మమ్మీ? జాబ్ ఏ పిసదానా అంటే వినవు. జాబ్ చేస్తే పోతావు, వస్తావు, ఎంజాయ్ చేసి వస్తావు బయట. ఇవన్నీ పనులు ఉంటాయా లోపల? అబ్బా మమ్మీ, నాకు బయటకు పోయి కష్టపడి జాబ్ చేసే బదులు ఇంట్లోనే ఇట్లాంటి పనులు చేసుకుంటే ఇష్టమే. నీ పిసప్ప అడగాను. నీకు చెలుపు రెస్పెక్ట్ అంటే ఏందో తెలియదు. సెల్ఫ్ రెస్పెక్టా మమ్మీ? గవే సెల్ఫ్లో కబోర్డ్లో రెస్పెక్ట్లు. ఎందుకు తెలియదు మమ్మీ, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ మస్తున్నది. ఇట్లా రెస్పెక్ట్ ఉంటే నువ్వు ఇట్లా వంట చెయ్యవు, పడి పడి సాకిరి చెయ్యవు. అర్థమవుతుందా? నీ వాళ్ళను అంచుకుంటాను, బాగా కట్టపెట్టుకుంటాను. ఇప్పుడు ఇట్లా కట్టపెట్టుకుంటే ఫ్యూచర్లా నీకే లేవ శాత కాదు. నువ్వు మస్తు చేసినావు కదా మమ్మీ, మరి నానమ్మకు ఇప్పుడు మంచిగానే ఉన్నావు కదా. అట్లా పనులు చేసుకుంటేనే ఫిట్గా ఉంటాం మనం. ఎవడు చెప్పిండే నీకు సంక నాకే చదువు? ఎంతెంత కట్టపడితే అంతంత వీకింగ్ అవుతుంది బాడీ. వీకింగో పీకింగో. నువ్వు ఇప్పుడు ఎట్లనే చేసి జాబ్ చేయాలి, నాకైతే తెలియదు చెప్తాన్నా. అబ్బా మమ్మీ, నాకు ఇష్టం లేదు. బయటకు ఎవడు కష్టపడతాడు చెప్పు? లేదు లేదు అద్దు. నువ్వు ఏబట్టి నాకు కూడా రెస్పెక్ట్ ఇస్తలేరు. నువ్వేమన్నా జాబ్ చేస్తే నాకు కూడా ఇంత వాళ్ళు ఇస్తారు. నీకనెక్క నాకే పనులు చెప్తాడు. అందుకే నేను చెప్పినట్టు వినాలి నువ్వు. నువ్వు జాబ్ చేస్తాను గంతే, లేకపోతే నేను ఇడుండే చెప్తాను. పోతే సపరేక పోవే పో. పోవన్న బిడ్డ, గట్లా అంటున్నావేంది? వద్దు మమ్మీ, వట్టిగా అన్నా. మరి నువ్వు జాబ్ చేసలే గంతే. అమ్మ నీకు చెరుగోలు దేవన్నావే. ఏం
ఏంటిరా అవి ఇక కేక్ మీద చెర్రీలు పెడతారు చూడు గవ్వా? గవి కదమ్మా గోళీల పేర్లే. ఏం పిస పిస గోళీలు తెస్తావురా? డాక్టర్ రాసిస్తే వాళ్ళు కానీ. నానమ్మ వాడకపోతుంటేనే అవి చెర్రి గోళీలని ఎర్రగుంటాయి. అవి వేసుకుంటే మస్తు బలం వస్తుంది. నానమ్మని చూసినావు కదా ఇప్పటికి ఎట్లుంటుందో బలగ్బా. నువ్వు కూడా గట్లుంటావు, లేచి తిరుగుతావు గిరగిరా. ఈ బర్రెది గిరగిర తిరుగుడా అంత సీనే లేదు. అది గిరగిర తిరిగితే భూకంపమే వస్తుంది ఇంట్లో. దాని వాజను కొంచెం ఉన్నదా? లిటుకు కూర్చుంటుంది సోఫాల. తెస్తా అమ్మా, వేసుకో, మల్టీవిటమిన్ది మస్తు బలం ఉంటుంది. ఏదో రాయ్యా నీ బాధకి వేసుకుంటది, తీసుకురా. వాళ్ళడు ఏందత్తా? ఏమంటానో మీ అమ్మతోటి ఏం తెస్తావు? కొన్ని మల్టీవిటమిన్ గోళీలు ఉంటాయి అత్త. ఇంకా వేసుకుంటే కొంచెం బలం వస్తుంది, అన్నీ యాక్టివ్గా ఉండొచ్చు. నీ అవ్వ నేను గింత సాకిరి వేసి మునుగుతాను ఇంట్లో. ఒక్కనాడన్నా అత్తమ్మ నీకు గా మల్టీవిటమిన్ గోళీలు షెర్రీలో పిర్రిలో ఏవన్నా అని అడిగినవా? మరి వేసుకుంటే నాకింత అంట మంచిగా కమ్మ వేసి పెడుతుంది మా అత్త అని ఎన్నడన్నా తెచ్చిచ్చినావా నువ్వు? అబ్బో, నువ్వు ముందే అనుమానపు దానివి. నీకేమన్నా తెస్తే ఏమన్నా ఉన్నదా? అయితే ఏమన్నా అయిందనుకో నన్ను చంపే పారెత్తావు. బిడ్డ మోగు నన్ను కూడా చూడవు. మరి ఏం కావద్దు. అమ్మ తల్లి నీకో దండం. మా అమ్మ నేను కొడుకునని నమ్మకంతో ఏం చెప్తా తింటది. నువ్వు గట్లినే రకానివి కాదు. నువ్వు వాళ్ళని వేనైతివి, నేనెందుకు ఇక నీకు రెస్పెక్ట్కు? ఓ మస్తు ఇచ్చినావు ఇప్పటిదాకా, ఇప్పటి నుంచి ఇస్తావా ఇక? సరేగా నా బిడ్డ జోబీ ఇస్తుంది. జోబు ఎత్తందా? ఏం జోబు? ఈ అలర్ట్ సంది పోతుంది బయటకు, పోయి జాబ్ ఎత్తుక్కొని వస్తుంది. ఎందుకు? నా పిల్లని జాబ్ చేసుడేంది? నాకు ఇష్టం లేదు. ఇక నువ్వు మాట్లాడకాలడు. జాబ్ చేసుడు ఇష్టం లేదంటాడు ఎవడన్నా? ఇవాళ రేపు మగవాళ్ళు ఎట్లా తయారవుతాండంటే ఆస్తులు గీస్తులు బీస్తులు అందం కూడా నాకేం వద్దు. జాబ్ చేయాలంటాండు బిడ్డను, కోడల్ని, భార్యను. గంత గంత పాజు పడితేవేంది? నేను అన్నానా నా భార్య జాబ్ చేసుడు ఇష్టం లేదు నాకు? నీకు ఇష్టమున్నా లేకున్నా నా బిడ్డ జాబ్ చేస్తుంది గంతే. మరి నాకెందుకు చెప్తాను? నన్ను ఎందుకు అడుగుతాను? చేస్తే వేయను కదా. నువ్వేమంటావు అది? నేనేమంటాదినే, నాకు నిద్ర వస్తుంది. ఏమన్నా చేసుకోండి మీరు. పూజ అంతైనాక లేపు నన్ను. ఇక మధ్యలో కాపీ తెస్తే అటే తీసుకురా. ఆయనతో అత్తమ్మ అన్నది కావచ్చు, డిస్టర్బెన్స్ చేసుడు ఎందుకని రాకుండా ఉండేవు. మర్చిపోకు. నీకేమన్నా అర్థమవుతుందా వదినే? జాబ్ చేసుడంటే కాపీలు టిఫిన్లు టీలు తెచ్చిచ్చుడు కాదు. అది జాబ్ కోతే ఇక వంట చేయడానికి ఎవ్వరు ఉండరు నీకు. ఆహా గట్లనా? సరే తీ, నేను వండుకుంటా పోతానా. అడుగుతా ఉంటే పోతుంది. దీని బర్రె చెత్తకున్న వాడెత్తే బర్రె బలిసింది. మాట్లాడుతూ ఉంటే ఇనే ఓపిక కూడా లేదు దానికి. పొయ్యి వంట అనబట్టే అన్ని యాక్షన్లే. పెళ్ళయ్యేటప్పుడు గిట్ట లేకుండే, ఇప్పుడే బర్రె మొద్దు చెత్త తయారైంది దీంది. ఏం తల్లుడు మీ అమ్మ గట్ల పోవట్టనేమి? మా అమ్మకు కోడలు జాబ్ చేసుడు ఇష్టం లేదు. తమ్ముడు అక్క పోయొచ్చినావానే హాస్పిటల్కి? నాకు అమృత వచ్చింది. అమృత అయితే కరెక్ట్ మాట్లాడుతుంది. దా అమృత గిడ కూసో. మీరు కూర్చుండొత్తమ్మా, పర్వాలేదు. ఏ అద్దు బిడ్డ, గిడ కూసో. సోపాలు వెనకకు మంచి వరిగి నేను గిడ కూర్చుంటా. ఇతోటి కొద్దిసేపు మాట్లాడాలి. ఆగుతాను లేదు మా అత్తకు. అది కూసునేదాకా కూడా ఆగుతలేదు. ఇటు తిరిగి కూసున్నావేందే? మా అత్త ఏందో ముత్తడే చెప్తుంది నీకు. అటు తిరుగు. కూర్చొని అల్లుడు, నీకేం తెలుసు? అటు ఇటు గట్ల సపోర్ట్ ఉంటేనే గట్లనే కూర్చోవాలి. ఇటు తిరిగితే సపోర్ట్ ఉండదు. అటు కూర్చుంటే మళ్ళీ మీ అమ్మ వచ్చి కూర్చుంటుంది. అది మీ అమ్మది పర్మనెంట్ సీటు. నరేంద్ర మోడీ కూడా గన్నేళ్ళు కూర్చుంటాడో కూర్చోడో. మీ అమ్మనైతే గన్నేళ్ళు కూర్చుంటుంది గదే సోపాల, గదే ప్లేసుల. వదిన కాఫీ దేవన్నా? తీసుకురారా. పోయి వచ్చి కాఫీ తాగితే రిలాక్సింగ్ ఉంటుంది. మంచి రిలాక్సింగే. మొత్తం పనులన్నీ నాతోటి నా బిడ్డతోటి చేపించి మొత్తం రిలాక్సింగే వండుకుంటా. ఇంకా మళ్ళీ కాఫీ తాగితే ఇంకా రిలాక్సింగ్ ఉంటుంది అనబట్టే. రాగానేమో చెప్తాను, ఏందక్క? కాదురా, బావకు పనిపడి ఆగమాగం పోయిండు. టాబ్లెట్స్ తెచ్చుకోనేలేము, నువ్వు తెస్తావేమోనని.
తెస్తాడు తెస్తాడు మారెత్తాడు. ఏం పని కూడా చేస్తాండి అల్లుడు. నీకు ఏమైతుంది అత్త? ఆగరాదు జరా. టిఫిన్ కొంచెం తక్కువ తక్కువ తిను. బాగా తింటే గిట్లనే ఉంటుంది. ఆగది బండి. లేకపోతే నీ లెక్క సొలోగుంటే గట్లనే ఉంటది. మీ అమ్మ లెక్క అవుతావు తేరేడొచ్చి సొలోగా. నా లెక్క ఫాస్ట్ ఫాస్ట్గా ఉండాలి. నువ్వు ఫాస్ట్గా ఉంటే మరి నీ బిడ్డ ఎట్లున్నది మరి? అదు ఆగే, నేను మీ అమ్మతోటి ఏందో జోకులు వేసుకుంటా. నువ్వు ఫీల్ కాకన్నిటికి. నా బంగారం దీన్నేమంటనే? ఏమో అంటవత్తా? ఏమి లేదు అమృత. నా బిడ్డ రేపటి సంది జాబ్ చేస్తుంది. జాబ్ చేస్తుందా? ఎందుకత్తమ్మా? జాబ్ చేస్తుందంటే ఎవరన్నా ఎందుకని అడుగుతారా అమృత? దానికి జాబ్ చేయాలని ఇష్టం. చిన్నప్పటి నుంచి దాని కోరిక. చేసుకుంటుంది. అబ్బో, నీకేం లేవా అత్త కోరికలు? నాకు మస్తు కోరికలు ఉన్నాయి. ఇంకా కోరికలు చెప్తే నువ్వు కింద పడతావా అన్నవాడి. ఏం కోరికలో గంత పెద్ద కోరికలు కింద పడే అంత? నా అల్లుడు కోట్లు కోట్లు సంపాదించాలనే కోరిక ఉన్నది. తీర్చుతావా ఏంది ఇప్పుడు ఆయనత? అబ్బో, గది నాతోటి కాదు. మరి అందుకే ఇంకోసారి అడగకు. నా బిడ్డే చిన్నప్పటి సంది అనుకున్నా నేను జాబ్ చేయాలని. గది కూడా నా కోరికనే. చిన్నప్పటి సంది జాబ్ ఎట్లా చేస్తారు? పెద్ద పెరిగినాక చేస్తారు కానీ. పెద్ద పెరిగినాకనే చేస్తారు. నేను చిన్న ఉన్నప్పటి సంద అనుకుంటూ నా బిడ్డ అన్నని ఇప్పుడు అర్థమవుతుందా? అర్థమవుతుంది. వాళ్ళు మొఖం అంగడి పోతే నేను దిక్కు చెప్తా ఉంటే మధ్యలో తాపకోసారి ఫుల్ ఇసురుతాడు. దీపావళికి ఒక్కొక్కరు పెట్టెలకు పెట్టెలు టపాకులు కొనుక్కొస్తారు. టపాసులు టపాకులు పటాకులు పటాసులు ఏవోటి. నువ్వేం కొనుక్కొచ్చినావు? కాకరవత్తులు కూడా కొనుక్కరాలే. ఆగో, ఎట్లా కొనుక్కొస్తారత్త? మా అక్క ప్రెగ్నెంటేనే. దానికి వాసన మంచిది కాదు. కడుపులున్నాడు నన్ను తిట్టుకుంటాడు. దూరం ఎక్కన్న బాంబులు ఇసిరేస్తే ఏమైతుంది? ఎందుకు తిట్టుకుంటాడు? దూరం ఎక్కన్న బాంబులు ఇసిరేస్తే డమ్మ డమ్మ సప్పుడెత్తే ఆడు భయపడతాడు. ఇవన్నీ కథలు చెప్పే కంటే నా దగ్గర పైసలు లేవత్తా, నేను ఎట్లా తేవాలి అని చెప్పచ్చు కదా. ఎందుకత్తమ్మా పైసలు ఎందుకు లేవు అని దగ్గర? నాకు తెలుసు అల్లుని సంగతి. పిసినారి మొక్కపోవాడు. 100 రూపాయలు పెట్టి సీతాలక పండ్లే కొంటలేడు. మొన్న బజార్కి పోతే కొనల్లుడు అంటే ఏ అత్త ఇప్పుడు సీజన్ అయిపోయింది, అలా పురుగులు వస్తే అద్దు అని వంకర పెట్టి తప్పించుకుంటాడు. ఇక వేలకు వేలు పెట్టి ఇక అవి ఎందుకు కొంటాడు టపాకులు? మరి వేలకు వేలు పెట్టి కొనుడు ఎందుకు దండగా? అవేమన్నా ఏళ్ళ తరబడి వస్తాయా? ఒక్కటే పూట గుర్రు అని కాలుతాయి, బస్సు అని మారుతాయి. అల్ల తెల్లారి వానికే రావు. ఇంకా నీకు తెల్లారు కూడా వానికి రావన్నా? అన్ని కుప్ప పెట్టి వాటి మీద కూసో, వానికి వస్తాయి. అక్క ఏం లేదే, పూజకట జాబ్ ఏ బుద్ధి అవుతుందట. చేయబుద్ధి అవుతుందో లేదో, మా అత్తకే ఏపీ బుద్ధి అవుతుంది కావచ్చు. నేనేమంటలేను, అడుగు నీ పెళ్ళాన్ని. దానికి ఇష్టం జాబ్ చేసుడు. అడుగు మమ్మీ అంటే నేను అడుగుతాన్నా. అవునావే, నీకు జాబ్ ఏ బుద్ధి అవుతుందా? అంటే అది మాట పడుడు ఎందుకే? మొగుడేనే. కోట్లు సంపాదించే మొగుని దగ్గర భయపడాలి కానీ నీ మొగుడు ఏం సంపాదించుతా అంటే ఎందుకు భయపడతాను చెప్పు. అవును మధు, చేస్తా. అది మనకు ఆస్తులు ఏం తక్కువైనారా? ఇప్పుడు జాబ్ చేసుడు ఎందుకు? పూజ మంచి ఇంట్లోండి రెస్ట్ తీసుకోక జాబ్ చేసుడు ఎందుకమ్మా? అటురుకుడు ఇటురుకుడు ఆగం ఉంటుంది. మనకేం తక్కువైంది చెప్పు? ఇంట్లోండి రెస్ట్ తీసుకుంటాండా? నీకు సాకిరి నీకే సరిపోతుంది. నా బిడ్డకు రెస్ట్ తీసుకో అమ్మా ఇంట్లోండి అని చెప్తాంది నంగనాచి లెక్క. ఆయన ఆస్తి అంతా నీదేనా, మనకేం తక్కువైంది అంటుంది. ఇప్పుడు గిట్లనే అంటది. రేపు పిల్లలు జల్లలు అయినాక కాళ్ళని పట్టుకొని ఎగురకపోతుంది. నా బిడ్డ అల్లుడు ఎట్లుంటారో ఏమో. ఇప్పుడు ఏమో అవసరం కాబట్టి ఎన్నంటే అన్ని నీతి మాటలు మాట్లాడుతుంది. ఇప్పుడు కాన్పైపోయి ఆమె పనులన్నీ అయిపోయినాక కథమియ తంతది ఎడమ కాలుతోటి. అమ్మేమన్నదిరా మరి? అమ్మేమంటది, నాకు తేరేడు ఉన్నది అంటుంది, పోయింది పన్నది. మీ ఇష్టం, నీ ఇష్టం పూజ. నీకు చేయబుద్ధి అయితే మరి గంత బలవంతంగా అద్దనేటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నీ ఇష్టం చేసుకో. అమ్మకి ఏడ పని లేదు, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ నేను ఉంటా అంటే జాబ్ చేయమంటది. ఛీ, ఇంకేందియా అల్లుడు రేపటి నుంచే జాబ్ చేస్తుంది నా బిడ్డే.
ఎత్తది కానీ ఏం జాబ్ ఎత్తది, ఎక్కడ ఎత్తది? అవును, నేను అడుగుడే మర్చిపోయినా. ఇంతకేం జాబ్ పూజ? ఏమో వదినా, నాకు తెలియదు, అమ్మకు తెలుసు. ఆ? అమ్మకు తెలుసా? ఇంకా డిసైడ్ కాలే అమృత. రేపటి నుంచి సర్పింగ్ చేస్తాం. సర్పింగు సబ్బింగు కాదత్త, సర్చింగు సర్చింగు. గదే జాబ్ సర్చింగ్ చేస్తాం. ఆల్ ద బెస్ట్. నువ్వే ఎత్తావా, పూజ ఎత్తావా? అది కూడా అది చేస్తుంది, నేను కూడా దాంతో హెల్పింగ్ చేస్తా. మంచిది. మమ్మీ వచ్చిండ్రాని? ఎంతసేపు అయిందే వచ్చి? ఇప్పుడే వచ్చినామక్క. బిడ్డ దా తొందర కూసో. మళ్ళా అల్లుడు గిటీటే తిరుగుతాడు, ఏమైనా గీడెందుకు కూర్చున్నారంటాడు. ఏంది మమ్మీ నువ్వు? పూజ వల్ల ఇంట్లో మా ఇంట్లో కూర్చుంటే కనిపెడతారనే కదా మనం గీడ ప్లాన్ వేసుకున్నాం కానీ తిరుగుతాడు ఈయన్నే. అవునక్క, మళ్ళా చూసి ఇక్కడ ఏం ముచ్చట్లు పెడుతున్నారని అడిగితే అయ్యో దీనికైతే భయం బాగా అవుతుంది మొగుడంటే. ఎంతగానో భయపడు ఎందుకే పూజ? అక్కని చూసి నేర్చుకోయే. బావని ఎట్లా బెదిరిస్తుంది అక్క? ఇల్లు లెక్క ఉంటాడు బావ, గట్లుండాలే. నీ మొగుడు నా మీదనే కుడతాడు. ఇంతకీ నేను చెప్పిన ప్లాన్ సక్సెస్ చేసినావా లేదా మమ్మీ? చేసిన బిడ్డ, సక్సెస్ అయింది కాబట్టే ఇప్పుడు ఇక్కడ సక్సెస్ మీట్ పెట్టుకున్నాం మనం. అవునా? ఏం ప్లానే? నాకు చెప్తలేరు. గదే బిడ్డ, నువ్వు జాబ్ చేయాలి, ఇంట్లుంటే నీకు చాకరీ చెప్తానని అక్కనే చెప్పింది ప్లాను. అక్క చెప్పిందా? మరి నువ్వు నాకెందుకు చెప్పలేదు మమ్మీ? నీకు ముందే చెప్తే బిత్తిరి బిత్తిరి ఏ సాయంత్రం అక్క చెప్పిందని బయట పెడతావు. అందుకే నీకు చెప్పలే. ఏమన్నారు మమ్మీ? ఎవరు అద్దని అడ్డువాళ్ళే? గొడవలు కాలే? మన కాలే. ఇంట్లో మస్తు గొడవలు అయితే అని నేను అనుకున్నా. గొడవలు కాలే అంటదేంది మమ్మీ? కొంపదీసి వాళ్ళందరూ జాబ్ ఏమని ఒప్పుకుంటానరా ఏంది? మెయిన్గా వీళ్ళ అత్త అద్దంటది అనుకున్నా. ఏమైంది మమ్మీ? సరే అన్నారా ఏంది? అన్నారు. వెనక ముందు చేసిండ్రు కానీ నేను ఒప్పుకుంటానా? సప్పుడేక సరే అన్నారు అందరు కలిసి. ఇక రేపటి నుంచి జాబ్ సెర్చింగ్ చేస్తాం మేమిద్దరం. చేసినాక కథ మీద ఇక జాబ్ పోతుంది. ఇంత సాకిరి అసలు ఉండదు, ఏముండదు. అబ్బా, చెల్ల సంగతి మంచిగా ఉన్నది. ఆ జాబ్ చేసి మంచిగా పైసలు సంపాదిస్తుందా, ఎంజాయ్ చేస్తుంది బయట దోస్తులతోటి. నేనేమో ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటా, వంట చేసుకుంటూ ఉండన్నా. అమ్మో అనవసరంగా ఇచ్చిన దీనికి ప్లాను. దీనికి జాబ్ రావద్దు దేవుడా ప్లీజ్. దీనికి జాబ్ వస్తే నాకు ఇంకా జలసి ఎక్కువ అవుతుంది. అది గిట్లనే కష్టాలు పడతా ఉంటే అబ్బా నాకేం కష్టాలు లేవని హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు అది ఎంజాయ్ చేస్తుందంటే నాకు బాధ ఉంటుంది. సపరేట్ ఇడిచిపెట్టండి మమ్మీ, ఏం జాబ్ చేస్తారు? ఏం కదే అంటున్నాక, నాకు కూడా అంత ఇష్టమే లేదు. ఏంటి పూజ, నీకు జాబ్ చేస్తాడు ఇష్టం లేదా? అస్సలు ఇష్టం లేదక్క. మా అమ్మే ఫోర్స్ చేస్తుంది నన్ను చేయమని. మంచి ఇంట్లోండి భర్తను పిల్లల్ని ఇంటిని చూసుకోవడం అంటే నాకు ఎంత ఇష్టమో. ఏంది, దీనికి జాబ్ చేసుడంటే ఇష్టమే లేదా? నేనేందో తెగ ఫీల్ అవుతుంది కదా ఇది జాబ్ చేసి ఎంజాయ్ చేస్తుందని. అంటే ఇది ఇంట్లో ఉంటేనే హ్యాపీగా ఉంటుంది అన్నట్టు, జాబ్ చేస్తే ఏడ్చుకుంటేనే చేసుడా? అయితే మనకు ఓకే. అట్లా అంటావేందే పిచ్చిదానా? జాబ్ చేసుడే చెప్తున్నా. ఇంట్లో ఉండి వాళ్ళందరికీ చాకరీ చేసుకుంటా చులకనైపోతావా? నువ్వు చులకనవుడేమో, మమ్మీ ఇంకా చులకనైపోతుంది. ఇప్పుడు మమ్మీకి ఏమైంది అక్క? ఏమవుడైందే? చూడు అందరు ఎట్లా పనులు చేపిస్తారా మమ్మీతోటి. ఏ మమ్మీ? అవును బిడ్డ అంటేనేమో నాకు వాళ్ళు ఇస్తలేరు. అదే నా బిడ్డ జాబ్ చేస్తుందంటే మంచి వాళ్ళు ఇస్తారు నాకు. నీకు అక్కడ మంచిగా అనిపించకపోతే స్వప్నకి ఇంటికి వచ్చేసేయి. అక్కడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు ఉండు, నీకేమనిపించదు. దానికి నాకు జాబ్కి ముడి పెడతావేంది మమ్మీ? నేను ఎట్లనో ఒక అట్లా అడ్జస్ట్ అవుతానే. మా ఇంటికి ఎందుకు? నువ్వు చిన్నదానివి, నిన్ను చూసుకోవాలి మమ్మీ. నీ దగ్గరనే ఉండు కరెక్ట్. ఇంకా నాకు పిల్లలు కూడా అయినరు, డెలివర్లు ఉండే ఏముండయి. మా అమ్మ వచ్చి ఏం చెప్తుంది? నీ దగ్గర ఉంటే మస్తు పనులు ఉంటాయి నీకు. రేపు ప్రెగ్నెంట్ అయినా చేసినా మా అమ్మ ఉండాలి తోడు. వాళ్ళు ఎంత టార్చర్ పెడతారో, రాసి రంపాన పెడతారు నీకు తెలియదు. అందుకే అమ్మ నీ దగ్గరనే ఉండాలి. నాకేమన్నా అత్తనా మామన్నా? ఒక్కదాన్నే ఉంటా నేను. మా అమ్మ వచ్చే అవసరం ఏమున్నది నాకు? నీకంటే అత్త మామ ఆడబిడ్డ అందరు ఉంటారు ఇంటి నిండా. నీకు అమ్మ ఉంటే సపోర్ట్ ఉంటుంది. అందుకే అమ్మ నీ దగ్గరనే ఉండు కరెక్ట్. అమ్మయ్యా, ఇంత పెద్ద స్పీచ్ వదిలిన ఒకటేసారి ఇలా కనీసం అర్థమవుతుందా కాదు? ఏమంటున్నా అర్థమైందా? అవే అర్థమైందక్క. సరే జాబ్ చేస్తా నేను.
అది నా చెల్లె అంటే, ఇది మా మమ్మ అంటే. ఇచ్చిన ప్లాన్ సక్సెస్ చేసేట్లో ఫస్ట్ మీరిద్దరు. అమ్మయ్య, నేను కూడా ప్రశాంతంగా ఉండొచ్చు ఇప్పుడు. ఇన్ని రోజుల నుంచి మంచిగా అందరిలో ఉంటుంది, ఎంజాయ్ చేస్తాను, దానికి బాగా బాధ ఉండే. ఇప్పుడు ఇక దీనికి ఎంజాయ్మెంట్ వీక్తుంది, నాకు ఎంజాయ్మెంట్ వస్తుంది. ఎట్లున్నా దోస్తులు మరి మన వీడియో? మరి పూజ రేపటి నుంచి జాబ్కి వెళ్తుందా? తను జాబ్ చేస్తే ఇంట్లో పరిస్థితి ఎట్లుంటుంది? పూజ వాళ్ళ అక్క ఎందుకు అట్లా ఆలోచిస్తుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్ దోస్తులు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్. బాయ్ బాయ్ దోస్తులు.